మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సోనియా గాంధీ పరోక్షంగా సారథ్యం వహించినటువంటి ప్రభుత్వము హజ్ యాత్ర పేరిట ముస్లింలకు ఏ రకంగా ఇష్టారాజ్యంగా దాన ధర్మాలు చేసేది, ఎలాగ కుమ్మరించేది నిధులు అన్నది ఇటీవల ప్రఫుల్ల శారదా అనేటటువంటి వ్యక్తి దాఖలు చేసినటువంటి ఆర్టీఐ పిటిషన్కి వచ్చిన జవాబు ద్వారా తెలుస్తుంది. దాని ప్రకారము 2004 నుంచి 2014 10 సంవత్సరాల్లో 6,560 కోట్ల రూపాయలు హజ్ సబ్సిడీ రూపంలో ఇచ్చారు. అంటే సంవత్సరానికి 560 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి 2017 వరకు 1,137 కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చారు. అంటే ఇది 379 కోట్లకి తగ్గింది. 2018 నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం హజ్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేసింది. ఇక హజ్ పేరిట ధనాన్ని కుమ్మరించడం ఆగిపోయింది.